మైసూర్ నుంచి బెంగళూరు పోదాం అంటే కాసేపు రెస్ట్ తీసుకుందామని ఒక చోట అయినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే హైవే అనమాట. బెంగళూరు టు ఎక్స్ప్రెస్ హైవే, బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే. మనం వచ్చింది 2 వీలర్ కాబట్టి మనకు సర్వీస్ రోడ్లే. కొంచెంసేపు ఆగుదామని చెప్పి బండి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ పెట్టి ఇట్లా ఏమైనా ఉన్నాయా అని చూద్దామని వచ్చినాం. చూస్తే పనసకాయలు ఉన్నాయి. అవి ఎంత సైజులో ఉన్నాయి తెలుసా? ఫస్ట్ ఇవి చూపించేది చిన్నవే. ఇది ఫస్ట్ చెట్టు. ఇది నేనైతే పనసకాయలని ఇంత దగ్గరగా చూడలేదు ఫస్ట్. నేను చెట్టుకున్నాను, దూరం నుంచి చూసినా కానీ. పంపు షెడ్ ఉంది ఇక్కడ. ఇంకా అది కూడా అక్కడ ఎదురుకున్నాయి. అవి పనసకాయ చెట్లే, పెద్ద కాయలు. ఒకటి 30 కిలోస్ 40 కిలోస్ నిజంగా అన్నట్టున్నాయి. ఈ వైపు ఏమో పల్లెలో ఉన్నట్టే, మా ఊర్లో ఉన్నట్టే ఉంది, కానీ ఆ హైవే పక్కనే ఉంది కదా, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. ఇదేనప్పా ఇవే తీసుకొని వచ్చి ఇంకా కట్ చేసి అమ్ముతూ. ఓకే అమ్ముతారు. దీనిలో ఎట్లా తెలుసు, ఒకసారి పైన కూడా ఉంటాయి కాడల్లో, దమ్మని పడతాయి నెత్తి మీద. అంకుల్ అక్కడ పని చేస్తున్నారు కదా, 2 పని చేస్తున్నారు వాళ్ళు, హస్బెండ్ వైఫ్ అనుకుంటా. మేము బండి పెడితేనే మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఆయనకు తెలుగు రాదు, మాకు కన్నడ రాదు. మా వాడు ఆయనతో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసి బాడీ లాంగ్వేజ్తో సెట్ చేశాడు. ఆయన దగ్గరకు వచ్చే టైంలో ఏం చేశాడంటే, ఆయన దగ్గరలోనే రాళ్ళు తీసుకున్నాడు. కొడతాడు అదే కదా, మాకు తెలియదు. ఇదైతే చంపేస్తారా స్వామి అనుకున్నాం. నిజంగానే ఇంక బొక్క కూడా పెట్టలేదు. నీళ్ళున్నాయి దీంట్లో. ట్రై చేద్దాం, తీసుకోదాంపా. ఇంకొచ్చేస్తాయి కదా. ఊరికే వైపు ఉందంటే ఈ సౌండ్లో అంతా ఇరిటేషన్. అమ్మాయి కొంచెం కూర్చుందామన్నా కూర్చోదు కావట్లే. ఇంతకుముందు ఇదే అదే కదా, ఇంతకుముందు ఈ రోడ్లో కొంచెం లోపల వినాం, చల్లగా ఉంది. లోపల పోతే భయపడినారు జనాలు మమ్మల్ని చూసి. టమాటో చెట్లు ఇవా ఇంకా పూత కూడా రాలే. ఇద్దరే పని చేస్తున్నారు. సేమ్ అంతా మా ఊర్లో ఉన్నట్టే ఉంది. ఏమంటే మా ఊర్లో మరి ఇంత పచ్చగా ఇంత చల్లగా ఉండదు. ఈ ఎండాకాలంలో అయితే అసలు ఉండదు. కానీ ఇంత ప్రశాంతంగా ఉందంటే, ఆహా మామిడి చెట్టు ఇంత పెద్దగా ఉంది. ఏమో ఎన్నెళ్ళ నుంచి ఉందో ఇది. అదే కదా, అంతా మా ఎద్దల బండి. అంతా ఎద్దల బండి స్టఫ్ ఎట్లుందంటే సేమ్ ఇట్లా మాది చాలకోడి అంటారు. చాలకోడి మాకు ఇట్లా ఇంతకుముందు టైర్లు ఏం లేవు, చెక్క ఉంటాయి కదా, చెక్క గాన్లు ఉంటుండే. చిన్నప్పుడు ఇట్లా చేస్తూ ఉంటుంది. కుప్ప వేసినారు అంతా, మాడాకులంతా. మాకు యాక్చువల్లీ ఒకటి టెంకాయ దొరికిందనమాట. దాన్ని ఏదైనా సరే దాన్ని బొక్కడలో మావాడు ఎదుగుతున్నాడు, ఏమైనా దొరుకుతాయేమో అని. పేపర్ ప్లేట్స్ లాగా ఇప్పుడు లీఫ్ ప్లేట్స్ అని చెప్పి ఇప్పుడు సిటీలో అమ్ముతా అన్నారు కదా. యాక్చువల్లీ దీన్ని మనం కడుక్కొని దీంట్లో తినచ్చు తెలుసా. ఇప్పుడే సూపర్ ఉంటుంది, తినచ్చు. ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ ఫీల్. ఇక్కడ ఇంకా మామిడికాయలు పూత ఏం పూసినట్లేదు. ఇది మామిడికాయ చెట్టే కానీ పూత లేదు, కాయలు లేవు. ఒకసారి పూత లేకపోతే కాయలు ఎట్లా వస్తాయి కానీ. ఆడ 2 చిన్న ఎద్దులు ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు సర్ది తెచ్చుకున్నట్టున్నారు ఫుడ్, వాళ్ళ కవరు. అసలు వాళ్ళు ఏమైనా అడగలేదు తెలుసా. దగ్గరకు వచ్చి జస్ట్ మేమే రెస్ట్ తీసుకునే వచ్చినాము అని చెప్పినాం. ఏదో పట్టినాడు మావాడు. పడింది ఏటైతే
వస్తాయి. జర జర ఏయ్ టెంకాయ వచ్చింది, ఇంటికి తీసుకోవచ్చు దాన్ని. వచ్చిన నేను ఇక్కడ వచ్చిన ఇంకా రాలేదు. ఇంకో ఇంకోటి వేసాం అనుకో టెంకాయ వెళ్ళిపోతుంది. టెంకాయ వెళ్ళిపోతుంది రా. ఇంకొంచెం గట్టి పడాల. తనకి ఈ షేప్లో తెచ్చాడు వాడు. పగలగొట్టి పారేసాను. నీకు తాగుదు. నాకు వీరా, నువ్వు కొట్టేసి నేను చూస్తాను. నా ఫుల్ నువ్వు నీళ్ళు తాగేసి దాంట్లో కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి తిన్నా. కింద అరాయిగా కొట్టు. రంధ్రం పెట్టాలన్నా, రంధ్రం పెట్టాలి. ఓ పని చేయ, లేకపోతే మామూలు టెంకాయ కొట్టినట్టు కొట్టి ఇప్పుడు ఇంకా చిన్నగా బొక్క పెట్టేసి తాగే అట్లే. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయనా? అవుతుందిరా, నువ్వు కూడా చెప్తా. చిన్న బొక్క పెట్టు. ఏది నా పెద్ద క్లైమాక్స్ లా ఉంది ఇది. కొట్టి లోపలికి కనుక కొట్టేసి అంతే. తాగే టేస్ట్ సూపర్ ఉన్నాయి. పాస్ చేసాం ఇక. వేడుకున్నాయి కానీ ఉప్పగా ఉన్నాయన్నా. కొబ్బరి కూడా సూపర్ ఉంది కదా. అంకుల్ టాటా, బాయ్ బాయ్, సీ యూ, మిస్ యూ అంకుల్. కొంచెంసేపు కూర్చొని ఇంకా బయలుదేరుతున్నాం. ఆల్మోస్ట్ బాయ్ బ్రో. యా సీ యూ. ఓకే చూసావా? బాయ్. దగ్గర వెళ్తాం బాగా కట్టేసినారు. అది కదా, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన ఉన్నాం. ఇంకా ఇంటివి ఏం కలెక్ట్ చేసినాం చూపిస్తాం. టెంకాయ 2 టెంకాయలు పట్టినాం. ఈరోజు నైట్కి చట్నీ కంట. అది ఈరోజు మేము సాధించిన ఘనత. ఈ వీడియో అయితే ఇంతటితో అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.